హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి కొంచెం వాయిస్ చేంజ్ అయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏంటి అక్క ఊరికి వెళ్తానని చెప్పేసి అంటుంది, కానీ ఇప్పుడేంటి ప్రోడక్ట్ ఏదో చూపిస్తుంది అని చెప్పేసి చూస్తున్నారు కదా. వస్తా వస్తా అక్కడికే వస్తా. ఇంతకీ మేము సడన్ గా ఊరికి ఎందుకు వెళ్తున్నామో మీకు చెప్పనే లేదు కదా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలానే లైక్ అయితే చేసేసేయండి. ఈ వీడియోకి చూస్తున్నారు కదా, నేనైతే రెడీ అయిపోయాను అండ్ అలానే మా హితి కూడా రెడీ అయిపోయింది. కానీ ఒక వీడియో అయితే అలానే పెండింగ్ ఉందని చెప్పేసి దాన్ని తీసేసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి సోఫా కవర్లు అండి. సోఫా కవర్లు ఆర్డర్ చేసి కరెక్ట్ గా 1 month అవుతుంది. 4 times అయితే క్యాన్సిల్ అయింది. అయినా కానీ నాకు ఇదే ప్రోడక్ట్ కావాలని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాను. ఫైనలీ నాకైతే రీచ్ అయిపోయింది. కాస్ట్ అయితే చాలా ఎక్కువ పడిందని చెప్పేసి అనుకోవాలి. నేను అంత కాస్ట్ పెట్టి ఇప్పటి వరకు ఎలాంటి ప్రోడక్ట్ కూడా నేను ఆర్డర్ చేసుకోలేదండి. అంత కాస్ట్ పెట్టేశాం కదా, అసలు క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంది. కలర్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదండి. కలర్ కూడా మనం ఎలా పెట్టామో అలానే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే నార్మల్ గా ఓపెన్ టైప్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, ఇంకా దాన్ని చెడిపేస్తూ ఉంటారని చెప్పేసి దీన్ని వేసేస్తే చెరిగిపోకుండా ఉంటదని చెప్పేసి ఇలాంటి దాన్ని అయితే నేను ఆర్డర్ పెట్టేసుకున్నానండి. ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, ఆ డిజైన్ కి నేను ఎక్కువ కాస్ట్ పెట్టాను అనుకుంటున్నా. ఆ డిజైన్ నచ్చే అన్ని సార్లు క్యాన్సిల్ అయినా సరే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. దాని కింద మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ అయితే పంపిస్తాను. ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మేమైతే చెప్పాను కదండి, నేను ఇది రెడీ అయిపోయామని చెప్పేసి. మేమిద్దరమే కాదు, అందరం కూడా రెడీ అయిపోయాం. ఇంతకీ ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా. మొన్నైతే శ్రీమంతానికి వెళ్ళినప్పుడు చెల్లిని తీసుకెళ్లి అటే అమ్మవారి ఊరికి అయితే వెళ్ళి వచ్చాం కదండి. కానీ ఒక్కరోజు కూడా ఉండకుండా వచ్చేసామని చెప్పి మా చెల్లి మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగింది. నేను గమ్మునుండుకో మళ్ళీ వస్తాను 1 week లో అని చెప్పేసి అన్నాను. వచ్చి కూడా 1 week అలా నీతో టైం స్పెండ్ చేస్తానని కూడా చెప్పానండి. అప్పుడు బ్లౌజెస్ అయితే ఎక్కువ ఉండింది స్టిచ్చింగ్ చేసుకోవడానికి, అందుకని అయితే వచ్చేసానండి. కానీ ఇప్పుడేమో వెళ్ళడానికి కుదరనే లేదు. అప్పటి నుండి కూడా అడుగుతూనే ఉంది, ఎప్పుడు కాల్ చేసినా కూడా ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. అసలే ప్రెగ్నెంట్, ఎక్కడ బెంపెట్టేసుకుంటాదో అని చెప్పేసి. అందులోనూ ముఖ్యంగా డెలివరీ డేట్ అయితే దగ్గరకు వచ్చేస్తుందండి. మేము వెళ్లేలోపు ఎక్కడ డెలివరీ అయిపోతుందో అని చెప్పేసి ఇంకా మేమైతే ఫాస్ట్ గా రెడీ అయిపోయాం. అంటే నాకు కూడా ఎక్కువ బెంగనే ఉందిలేండి. అంటే డెలివరీ కాకముందే వెళ్ళి ఒక 2-3 రోజులనే ఉండేసి వద్దాం అన్నట్టు. అందుకనే టైం లేకున్నా సరే టైం కుదుర్చుకొని మరీ రెడీ అయిపోయామండి. మా చెల్లి కాల్ చేసి అడిగినప్పుడల్లా వస్తానని చెప్తాను, కానీ ఎప్పుడు వస్తానో చెప్పాను. 2-3 days బ్యాకే చెప్పానండి, సాటర్డే అలా వస్తానని చెప్పేసి. కానీ కన్ఫర్మ్ లేదన్నమాట వాళ్ళకి. ఎందుకంటే మేము చెప్పిన రోజు అయితే వెళ్ళాము. ఎక్కువ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలానేనండి. రాము చెప్తాం కానీ ఇంకా దారిలో ఉంటాం అనమాట. అదేమో వాళ్ళకి తెలిసలేదు. ఇంకా తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. చిన్నప్పుడు చాలా సతాయించే వాళ్ళు, కానీ ఇప్పుడు చూడండి ఎక్కడ పడితే అక్కడ పడుకొని హ్యాపీగా వాళ్ళంతటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ముల్బాగ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా మా బుజ్జికి దారిలో కొంచెం వర్క్ అయితే ఉంది, దాన్ని చూసుకుని అయితే వస్తానని చెప్పారు. అంతా బానే ఉంటది, కానీ మమ్మల్ని ఇలా కార్లో వెయిట్ చేపిస్తే మాత్రం నిజంగా దూల తీరిపోతుందండి ఆ ఎండకి దానికి. ఇంకా వర్క్ చూసుకుని అయితే వచ్చేసారండి. ఇంకా మా చెల్లి కోసం అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం. కూడా ఎక్కువగా కాకుండా కొద్దిగా కట్టించామన్నమాట. ఎందుకంటే ఇంకా డెలివరీ డేట్ దగ్గరలో ఉంది కదా, ఇంకా వేస్ట్ అయిపోతాయి అన్నట్టు. అక్కడ నుండి పూలు తీసుకోవడానికి అయితే వచ్చేసి పూలైతే నాకు తీసుకున్నాను, మా చెల్లి వాళ్ళకి కూడా తీసుకున్నాను. అక్కడ నుండి ఇంకా బేకరీ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. బేకరీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఊరికి వెళ్తున్నామంటే మా అమ్మకి మప్పిని మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం. మా చెల్లికి కాల్ చేసి నీకు ఏదైనా ఇష్టమా, ఏం కావాలి అని అడిగితే నాకు ఏమి వద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటది. మా హితికేమో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కావాలంట నాలాగా. ఇంకా దాన్ని కూడా తీసి ఇచ్చేసామండి. ఇంకా హ్యాపీగా అక్కడ నుండి వక్కాకి తీసుకొని ఇంకైతే మేము వచ్చేసాం కార్లో. ఈ డ్రెస్ మీకు గుర్తుందా, మొన్న షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ నేనే కొనుక్కున్నాను కదండి. అంటే నా డబ్బులతో నేను కొనుక్కున్నాను, నాకు నచ్చి. ఇంక ఇప్పుడైతే వేసానండి. ఎంత బాగుందో. కార్ ని ముల్బాగలోకి తీసుకెళ్లాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అక్కడేమో పార్కింగ్ ఉండదు. ఇంకా పార్కింగ్ లేకుండా వేసామంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోతారనమాట. ఆ భయంతోనే మేమైతే ఇక్కడ జ్యూస్ కూడా కట్టించుకొని వచ్చేసాము అక్కడ తాక్కున్నా. ఇంకా మేమేమో ఊరు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ మీకు గుర్తుందా, మొన్న జాతరకైతే వెళ్ళాం కదా, ఆ టెంపుల్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఎవ్వరూ లేరు అక్కడ. ఇవాళ సెకండ్ సాటర్డే కదా, మా మధ్య కూడా వచ్చేసారండి. అండ్ అలానే డెలివరీ డేట్ కూడా దగ్గర ఉంది కదా, ఇంకా వెళ్ళారన్నమాట. వెళ్ళిన వెంటనే మా చెల్లి వీటిని అయితే
తీసుకొచ్చి ఇచ్చిందండి. వాళ్ళ తోపులో ఒక మానైతే ఉందంట, ఇంకా వాటిని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందనమాట. నేనైతే తినను, మా బుజ్జి అయితే ఇష్టంగా తింటారండి, కానీ ఎక్కువేం తినలేదు. ఎప్పుడు వెళ్ళని మా హితి కూడా ఈ రోజు మా మరిది దగ్గరికి అయితే వెళ్ళింది, బాగా ఆడుకుందన్నమాట. ఇంకా అంతలోనే ఇంకా అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఇంకా బయట అయితే వెళ్ళిపోయారనమాట, అంటే షాప్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేనైతే మా అవ్వ మా తాతని మాట్లాడించుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసానండి. ఇంకా వీళ్ళే మా అవ్వ తాత, ఇంకా వీళ్ళైతే చాలా ముసలి వాళ్ళు అయితే అయిపోయారండి. మా అవ్వ తాత కూడా నా వీడియోస్ లలో ఉన్నారండి. వీళ్ళేంటంటే ఎక్కువగా మట్టి పాత్రలోనే భోజనం చేసుకొని తినడం, కట్టెల పొయ్యి మీదే వంట చేయడం కానీ ఇలా అన్నమాట. అందుకని ఈ ఏజ్ లో కూడా కొంచెం గట్టిగా ఉన్నట్టే అనిపిస్తారు. కానీ నాకు ఇలాంటి ముసలి వాళ్ళని చూస్తే నేను గుర్తొస్తాను అనమాట. అంత వయసులో మనం అసలు ఉంటామా అని అనిపిస్తుందండి. మా చెల్లికి వాళ్ళ ఇంటి దగ్గర చేసి 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 అలవాటు అయిపోయింది అనమాట పనులు. అసలు ఒక్క చోట కూడా ఒక్క నిమిషం కూడా కూర్చోదు, ఏ పని చిక్కితే ఆ పని చేస్తూనే ఉంటది. ప్రెగ్నెంట్ అని కూడా మర్చిపోతుంది అనమాట ఒక్కోసారి. మొన్న జాతరలో ఈ క్యూట్ పాపనైతే తీసుకుందంటండి. ఇంకా ఇదైతే ఎంత క్యూట్ గా ఉందో చూడు, పడుకున్నట్టుంది కదా. మ్యాంగోస్ అయితే మా మధ్య వాళ్ళ తోపునైతే దించేశారంటండి. ఇంకా దించేసిన తర్వాత మీకు ఎన్ని కావాలో వాళ్ళని తీసుకోమని చెప్పైతే చెప్పారనమాట, అంటే కోసే వాళ్ళు వచ్చింటారు కదా. ఇంకా మా మధ్య అయితే మా కోసం అండాలని మా అమ్మ వాళ్ళ కోసం అయితే ఇన్ని కాయలు అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పచ్చివి దూరవే అనమాట, ఒక్కటి కూడా మాగిండేది అయితే లేదండి. ఇంకా మాగేసేయాలి. ఇప్పటి వరకు మా అమ్మని చూపిలేదు కదా, మా అమ్మ అయితే ఇంట్లో లేదు, ఇప్పుడే వచ్చిందనమాట. అంటే చేను దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడైతే వచ్చిందండి. ఇంకా మనవరాల్ని మనవాళ్ళని చూసేసరికి ఎక్కలేని హుషారు వచ్చేసింది. ఈ రోజు మా డాడీ వచ్చినప్పుడు అయితే నేను వీడియో తీసుకోలేదండి, అప్పుడు ఏదో పనిలో ఉండిపోయాను. ఇంకా మా డాడీ వచ్చినప్పుడు చూడాలి. మా అమ్మ ఏంటండి మా అమ్మ కంటే డబుల్ త్రిబుల్ ఎంజాయ్ చేస్తారనమాట మా డాడీ వాళ్ళతోటి. కొడుకులు ఇద్దరికి ఇక్కడ కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట, అందుకని ఇలా మసాజ్ అయితే చేస్తుందండి వాళ్ళ పిన్ని. సారీ వాళ్ళ అమ్మ అనే పిలుస్తారండి. మా వాళ్ళు ఎక్కడికి వచ్చినా ఒకటే గోల, బాలు బ్యాట్ ఉండాలన్నమాట. ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారు. లాస్ట్ టైం శ్రీమంతానికి వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడు కూడా నన్ను అస్సలు కుదుటుగా ఉంచనీరనమాట, అంటే ప్రశాంతంగా ఉంచనీరండి ఆ వచ్చిన నైట్. కానీ వాళ్ళు ఏంటో హ్యాపీగా ఆడుకుంటున్నారు, నాకే ఆశ్చర్యమైంది. నేనైతే ఇక్కడ వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మా హితి నాకు హెల్ప్ చేస్తుందండి. మా హితికి ఇప్పుడే లైట్ గా ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాను కదా మా డాడీ వచ్చినప్పుడు నేను వీడియో తీయలేదని చెప్పేసి, అంటే ఏదో పనిలో ఉన్నానండి. ఇంకా మా డాడీ వచ్చిన వెంటనే ఈ కాయలను అయితే ఎత్తి ఒక సంచిలోకి అయితే వేసేస్తున్నారు మా చెల్లి మా డాడీ కలిసి. అప్పటికే వర్షం అయితే పడిందండి, ఇంకా చూస్తున్నారు కదా అక్కడ తడిసిపోయింది అనమాట. అందుకని ఇంకా నీళ్ళు ఎక్కడ వచ్చేస్తాయి అని చెప్పేసి, అండ్ అలానే పిల్లలు ఉన్నారు కదా స్పేస్ సరిపోదన్నట్టు ఇంకా వీటిని అయితే తీసి ఇక్కడ గోన్ సంచిలోకి అయితే వేసేస్తున్నారు. ఈ లోపే మా తమ్ముడు కూడా వచ్చేసాడండి. ఈ మధ్య వీడియోస్ లోకి రారా అంటే హ్యాపీగా వచ్చేస్తున్నాడు. ఇదే కదా మనకు కావాల్సింది. ఎందుకు అలా చెప్పానంటే మా తమ్ముళ్ళకి నాకంటే సిగ్గెక్కువ, అసలు వీడియోస్ లోకి రావాలంటే వాళ్ళకి ఇంకా మొహమాటం అన్నమాట, అందుకనే చెప్పానమాట. ఇంక ఇక్కడ వీళ్ళ మమ్మీకి వీడేంటో చేస్తున్నాడు, నాకే అర్థం కాలేదండి ఏం చేపిస్తున్నాడో. ఇంకా తాత మామ అలానే మనవాళ్ళు కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇది మీకు గుర్తుందా, నేను వీడియో కూడా పెట్టానండి ఈ కూలర్ గురించి. అసలు ఆ కూలర్ సౌండ్ వచ్చిందంటే నా పిల్లలు అయితే ఎంత బాగా ఆడుకునేవారంటే, చిన్నప్పటి వీడియోస్లో అయితే చూడండి మీకు అర్థమవుతుంది. దాన్ని పట్టుకుంటే అసలు వదిలేవారు కాదనమాట. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కూలర్తో ఆడుకుంటున్నారండి. మీకు తెలుసు కదా మా డాడీ ఉంటే ఎంతలా ఎంజాయ్ చేస్తారంటే, అసలు మా డాడీ కూడా మర్చిపోతాడనమాట. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆడిపిస్తూ ఇలా ఉంటారు హ్యాపీగా. అసలు నేను ఇంత బాగుంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈసారి అయితే నిజంగా ఎంత కూల్గా ఉన్నారో. ఇంటికి వచ్చామన్న పేరే కానీ మా అమ్మకి కొంచెం కూడా తీరికే ఉండదండి. అంటే వర్క్ ఉందన్నమాట పొలంలో, టమాటా చెట్లకి దారాలు కడతారు కదా, ఆ పని అయితే ఉందన్నమాట. అందుకని కూలోళ్ళు పిలుచుకురావడానికి అయితే మా అమ్మ వెళ్ళిపోయిందండి. ఇంకా నేనైతే వంట అయితే చేసేసి ఇంకా దీనికైతే రెడీ చేశాను అనమాట. మేము వస్తున్నామని కాదు కానీ ఇంకా మా చెల్లికి ఇష్టమైందంట, అందుకని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాం. మా హితి చూడండి వర్షంలో నిల్చుకొని ఎలా డాన్స్ చేస్తుందో మా హితికి కూడా తెలీదు. ఇంకా ఇప్పుడు మేము చేస్తున్న వంటకి ఇద్దరు ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది కదా ఈ వీడియో చూసేసరికి. మేమైతే శాస్త్రాలు చేస్తున్నాం అన్నమాట. అమావాస్య దగ్గరలో ఉంది అండ్ అలానే మా చెల్లికి ఇష్టమైంది, అలానే ప్రెగ్నెంట్ డెలివరీ కూడా దగ్గరలో ఉంది కదా, అందుకని అయితే చేస్తుంది మా అమ్మ. ఇప్పటి వరకు మా తమ్ముడు అయితే ఇక్కడ ఒత్తాడండి. ఇంకా మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత మా బుజ్జి అయితే ఒత్తుతున్నాడు అనమాట. లాస్ట్ దే కదా నాకు చెప్పే వచ్చారు, ఇంకా అర్థమైతే ఉంది, దెబ్బడిపోయారు. నేను వేస్తున్నా, మా చెల్లి తీస్తుంది, మా బుజ్జి ఒత్తుతూ ఉన్నారనమాట. ఇలా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం. ఇంకా స్టార్టింగ్ లో చెప్పాను కదా మా తమ్ముడు కూడా ఒత్తాడని చెప్పేసి, అప్పుడైతే వీడియో తీయలేదు. ఇంక ఇప్పుడు తీస్తున్నది మా తమ్ముడే అన్నమాట. మేము ఒక
సైడ్ ఇలా శాస్త్రాలు చేసుకుంటుంటే మా అమ్మ ఒక సైడ్ వచ్చేసి పానకానికి అయితే రెడీ చేస్తుందండి. అంటే అక్కడ కొబ్బరి కొడుతుంది కదా. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ సంగటి వేడిగా ఉన్నప్పుడే జరగాలండి. అంటే మూత పెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేకుంటే మాత్రం ఆరిపోతే ఎంత బలవంతులైనా సరే ఒత్తడానికి మాత్రం అస్సలు రాదనమాట. అందుకనే వేడివేడిగా ఉండాలంటే ప్లేట్ మూత పెట్టుకొని మరీ చేసుకుంటూ ఉండాలి. మేము ఒక సైడ్ ఇలా కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మా నాన్న అయితే ఇక్కడ వీళ్ళతోటి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఎంతలా ఆడుకుంటున్నారో చూడండి. అసలు ఈ శాస్త్రాల ప్రాసెస్ అంతా కూడా నేనే చేశానండి. స్టార్టింగ్ ఎసురు పెట్టడం నుండి ఎండింగ్ వరకు నేనే చేశాను అనమాట. ఎంత క్లీన్ గా ఎంత బాగా చేసేసానో నాకే అర్థం కాలేదు. వెళ్ళిన వెంటనే చెప్పింది ఇలా చెయ్యాలని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ చేసేసాను. చెల్లి కోసం ఏదైనా తప్పదు, చేసేయాలి. ఇంకా మా వంటంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చూస్తున్నారు కదా ఇన్ని శాస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పక్కనైతే ఉన్నాయండి. మా అమ్మ ఈ లోపే ఇంకా పానకాయకి అయితే రెడీ చేస్తుంది. దీనికైతే రెండు కాంబినేషన్ గా పెట్టుకోవచ్చండి. ఒకటి వచ్చేసి పానకం, ఇంకోటి వచ్చేసి నాటుకోడి పులుసు అన్నమాట. నాకైతే ఎక్కువగా పానకం అనే ఇష్టం. ఇవాళ డిన్నర్ కి నేను వీటినే తిన్నానండి. అసలు రైస్ కూడా తినలేదనమాట. అంత ఇష్టం ఈ పానకంలో. ఇవి తింటూ ఉంటే నిజంగా అమృతం తిన్నట్టే ఉంటదండి. ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి స్లీపింగ్ టైం అన్నమాట. మేమంతా పడుకొని ఉన్నాం. కానీ మా అమ్మ ఏం చేస్తుందో చూపిస్తాను రండి. ఎవరికైనా సరే రెస్ట్ ఉంటుందేమో కానీ అమ్మ వాళ్ళకి మాత్రం అస్సలు రెస్ట్ ఉండదు కదా. అందులోనూ మనం పుట్టింటికి వచ్చామంటే మనకి అస్సలు ఏం పని చెప్పకుండా హ్యాపీగా ఆమె చేసుకుంటుంది నవ్వుకుంటూ. మార్నింగ్ కూడా పొలం పని ఉందన్నమాట. అందుకని నైటే అన్ని క్లీన్ చేసి పెట్టేస్తుంది. మార్నింగ్ కల్లా లేసి ఇంకా వంట అంతా చేసేసి వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి అన్ని క్లీన్ చేసి అయితే ఇంకా సర్దేస్తుంది అనమాట. మా పిల్లలు అయితే ఇలా పడుకునేసారండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.